అసలు రామారావు గారితో సాన్నిహిత్యం ఎప్పుడు ఏర్పడింది? ఎప్పుడు చూసారు ఆయన్ని మీరు? రామారావు గారితో నాకు సినిమాల ద్వారా ఆయన పరిచయం. ఆయన అసలు ఎలా మెయింటైన్ చేసేవాళ్ళు ఆ బాడీని? అసలు ఏంటి ఆయన అలవాట్లేంటి? ఏంటి అనేది చాలా డిస్కషన్ నడుస్తుంటుంది. ఎదుటి వాళ్ళను చూశాడంటే పడిపోవాల్సిందే. ఎంత మహా వీరులైనా ఆయనను ఎదిరించలేరు. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే ఓడిపోవాల్సిందే. ఆయనకు 10 పెట్టాడు. పెట్టి బుట్ట పట్టుకొని తినడం మొదలుపెట్టాడు. నేను 1 2 తినింటాను, ఆయన 20 30 తినింటాడు. ఓ రామారావు గారు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమా అప్పుడు తీద్దామనుకుని ఉంది. స్క్రిప్ట్ కొంత మార్చండి ఏదో చెప్పి వాళ్ళకు, అయితే అది చిరంజీవి గారి తర్వాత తీయడం వచ్చింది. ఎస్ చిరంజీవి గారు. హరికృష్ణ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. మిగతా వాళ్ళకన్నా ఏది దాచుకునేవాడు కాదు. మనిషి ధైర్యంగా చెప్పేవాడు. వాళ్ళ నాన్నగారు ఇది ఇట్లా అనేవాడు. ఆయన తగ్గు అంతే, అందరి ముందు మాట్లాడేవాడు కాదు. ఇతనేమో వెళ్ళి అని కంప్లైంట్ చేసేవాడు. ఏం ఇష్టపడేవాళ్ళు? ఏం బాగుండే ఇక్కడ? నాతో పాటు వెజిటేరియనే తినేవాడు. బట్ చెప్పుకునేది వాళ్ళు వీళ్ళు ఏవో చెప్తారు, పొద్దున్నే తింటాడని. తెలుగును ప్రశ్నలు నమస్తే. స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి. ఆ సందర్భంగా మనం రామారావు గారికి అత్యంత సన్నిహితులు, ఆయన వీరాభిమాని, ఆయనతో పాటు చాలా సంవత్సరాల జర్నీ ఉన్నటువంటి రసమై రాము గారు అంటారు అందరూ. ఎంకే రాము గారు రసమై సంస్థ స్థాపించి దాదాపు 57 సంవత్సరాలు ఆయన చాలా కల్చరల్ ప్రోగ్రామ్స్ చేశారు. రసమై రాము గారు ఉన్నారు. రాము గారితో మాట్లాడదాం. రాము గారు నమస్తే అండి. నమస్కారం అండి. అది కాకుండా రాము గారు ఒక బుక్ కూడా వేయటం జరిగింది, మహానటుడు ఎన్టీఆర్. ఈ బుక్ కూడా వేయటం జరిగింది. ఈ బుక్లో చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. అన్నిటి గురించి మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, ఇది రామారావు గారికి వీరాభిమానం అని చెప్పారు. ఆయన బుక్ కూడా మీరు వేయటం జరిగింది, రాయటం రచయితగా. అసలు రామారావు గారితో సాన్నిహిత్యం ఎప్పుడు ఏర్పడింది? ఎప్పుడు చూసారు ఆయన్ని మీరు? రామారావు గారితో నాకు సినిమాల ద్వారా ఆయన పరిచయం. మామూలుగా నేనున్నది జోహరాపురం అని కర్నూలులో ఒక పార్ట్. ఓకే ఓకే. అంటే జానపదులు ఎక్కువ ఉండే ఊరు. అవునా? ఓకే. సినిమాల్లో జానపదం కానీ పౌరాణికం కానీ ఇవన్నీ రామారావు గారు నటించేవారు. మీరు ఏ పల్లెలో చూసినా రామారావు గారి అభిమానులు ఎక్కువ. నాగేశ్వరరావు గారి పద్ధతి వేరు. అది నగర ప్రజలకు అట్రాక్టివ్గా ఉంటుంది. బట్ రామారావు గారు యుద్ధాలు కానీ పోటీలు కానీ, ఒక నిండైన వ్యక్తిత్వం రామారావు గారిది. నాగేశ్వరరావు గారు కూడా నాకు సన్నిహితులు. కానీ అవును, ఇద్దరు. నేను నాగేశ్వరరావు గారి సన్మానం అనంతపురంలో పెట్టాను. అంటే రాయలసీమ జిల్లాలన్నీ కల్చరల్ ఇది ఉన్న వాళ్ళందరినీ ఇన్వైట్ చేసి, అటువైపు బళ్ళారి, తర్వాత బెంగళూరు అటు నుండి కూడా వచ్చారు అనంతపురంలో. నీలం సంజీవ్ రెడ్డి గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేసి రిటైర్ అయ్యారు కదా. అవును. ఆయన కూడా నాకు బాగా సన్నిహితులు. ఓకే. ఆయన్ను ఆహ్వానించాను, పెద్ద ప్రోగ్రాం. వీరి దగ్గరికి వెళ్ళాను, రామారావు గారి దగ్గరికి. అప్పుడు ఆయన ముఖ్యమంత్రి. వెళ్ళి, సార్ నేను ఒక కార్యక్రమం అనుకుంటున్నాను, ఏమిటది అన్నారు. అంటే నాగేశ్వరరావు గారు ఏదో సందర్భం అయింది, నేను ఎప్పుడు ఆయనకు సన్మానం ఇట్లా ఇది కాదు, ఇట్లా అనంతపురంలో పెట్టాను రాయలసీమ దీంట్లో, మీరు వస్తే బాగుంటుంది అంటే ఆయన నవ్వాడు. నవ్వి, మీరు ఆయనకి అక్కడ సన్మానం చేయడమే వింత, దానికి నేను రావాలా అన్నారు ఆయన. అంటే వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను సార్. లేదు, బ్రదర్కు అట్లాంటి సన్మానాలంటే ఇష్టం మాకన్నా, కాబట్టి బాగా చేయండి. నేను రాలేను కానీ ఇది బాగా చేయండి.
ఓకే. మేమిద్దరం వస్తే గొడవలు అవుతాయి అన్నాడు ఆయన. ఓ. అభిమానులు కొట్టుకుంటారండి. ఓహో. మా కర్నూలులో 2 సోడా షాపులు ఉన్నాయి. ఇది రామారావు గారి అభిమానులది, ఇది. ఓహో. సినిమా చూడగానే వీళ్ళు వచ్చి ఇక్కడ గొడవలు. ఓ. అంత వీరాభిమానులు ఉన్నారు అక్కడ. కొట్టుకుంటారు, వాళ్ళంటే వీళ్ళకి పడదు, వీళ్ళంటే వాళ్ళకి పడదు. ఓహో. సో అటువంటి ప్లేస్ అది రాయలసీమ. మీరు తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. ఓకే. అందువల్ల మీరు చేయండి, నేను ఇలా అన్నాను కూడా సభలో చెప్పండి అన్నారు ఆయన. ఓహో. సో ఇప్పుడు అక్కడ నేను అనంతపురం వెళ్తే రామారావు గారు లేకుండా మీరు ఈయన చేస్తున్నారేంటి నా మీద పడ్డారు అభిమానులా అక్కడ అభిమానులు. ఓ. అంటే నేను రామారావు గారికి సన్నిహితున్నని వాళ్ళకి తెలుసు. మరి ఆయన పిలవకుండా ఆయనకు సన్మానం చేయకుండా ఈయనకు సన్మానం చేస్తున్నారు అని ఒక వారం 10 రోజులు హీట్ నడిచింది, గట్టిగా నడిచింది. ఓకే. అందరినీ సముదాయించి సాటిస్ఫై చేసి ప్రోగ్రామ్ నాగేశ్వర గారికి చెప్పారా మరి? చెప్పాను. ఆయన ఏమనంటే ఆయనకు ముందు నుండి కీర్తి చాలా చెడ్డది, మనిషికి చాలా మంచిది, కానీ ఎదుటి వాళ్ళకు ఈయన కీర్తి ముందు ఆయన కీర్తి ఎక్కడ ఇదైనా సహించలేని ఇది అది ఉంటుంది, ఎంత లేదన్నా. వాళ్ళిద్దరు అప్పుడు మొత్తం సినీ రంగంలోనే వాళ్ళిద్దరూ నువ్వా నేనా అన్నట్లు ఉండేవాళ్ళు. రామారావు గారిది పైచేయే, ఎందుకంటే ఆయన పౌరాణికాలు కానీ జానపదాలు కానీ సాంఘికం కానీ ఏదైనా ఆల్రౌండర్ రామారావు గారు. నాగేశ్వరరావు గారు తనకు ఏది నచ్చుతుంది, ఏది మెప్పించగలను, ఏది ఇచ్చినా వేడినా ఆయన వేస్తాడు. ఇష్టం లేకపోయినా వచ్చి అడిగితే వేస్తానంటాడు. సెలక్షన్ ఉండేది కాదు రామారావు, అంత ధైర్యంగా ఆయనకు నటన అంటే. అలా రామారావు గారు ఆ సభ చేసినప్పుడు అనంతపురంలో మొట్టమొదట సన్మానించింది నందమూరి తారక రామారావు గారి అభిమాన సంఘం రాయలసీమ. వాళ్ళు వచ్చి నాకు సన్మానం చేశారు. ఓకే. ఓకే. అంటే మాలో గొడవలు లేవని చెప్పి నేను వాళ్ళని ట్రైనింగ్ ఇప్పించి ఈ ఎన్టీఆర్ అభిమాన సంఘం అధ్యక్షుడు నాగేశ్వరరావు గారికి సన్మానం చేయించాను. ఈ నీలం సంజీవ్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా వచ్చిన ఆయనతో చేయించే ముందు ఈయనతో చేయిస్తే పెద్ద ఇదైపోయింది. వాళ్ళు కలిసిపోయారు, కలవరు కానీ ఆ రోజు చప్పట్లు కొట్టారు అందరూ. ఓకే. ఓకే. ఈ రామారావు గారి పట్ల నాకు మొదటి నుండి ఆయన నటన పట్ల కానీ ఆయన అంత అందం చలనచిత్ర పరిశ్రమలో ఎవరిలో లేదు. ఇప్పుడు కూడా గట్టిగా చెప్తున్నాను, అవును, తెలుగులోనే కాదు భారతంలో ఎవరు లేరు అంత అందగాడు. ఆ బ్యూటీ అనేది అందరికీ రాదు, చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళు ఏదో అది చేసి ఇది చేసేది చేస్తారు, కానీ ఈయన న్యాచురల్ బ్యూటీ. ఆయన మాట, ఆయన గొంతు ఎలా ఉంటుంది చూడండి. ఇట్లాంటి పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి గొంతు ఉండదు, చాలామందిని చూశాను నేను. బట్ ఆయన చిత్రం భోది పువ్వులంతా డైలాగ్స్ చెప్తుంటే కంచు మ్రోగినట్టు దగ్గర నుంచి చూసేవాళ్ళు. కాబట్టి ఇప్పుడు మీరు చెప్తున్నారు ఆయన ఆహార్యం కానీ గొంతు కానీ ఎలా ఉంటుందని చెప్తున్నారు. ఆయన అసలు ఎలా మెయింటైన్ చేసేవాళ్ళు ఆ బాడీని, అసలు ఏంటి ఆయన అలవాట్లు ఏంటి అనేది చాలా డిస్కషన్ నడుస్తుంటుంది. అవును, మీరు దగ్గర నుంచి అన్నీ చూశారు కాబట్టి ఏం చెప్తారు సార్ ఆయన ఆహార్యం గురించి, ఆయన అలవాట్ల గురించి, ఆయన పద్ధతుల గురించి? నాకు తెలిసి ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసేవాడు ఒకడు లేడు. వాళ్ళ ఆవిడ వాళ్ళు ఏమైనా చూసేవాళ్ళేమో కానీ మనకు తెలియదు. బయట ఎవ్వరూ ఆయన కళ్ళల్లో అంత శక్తి ఉంది. ఓకే. ఎదుటి వాళ్ళను చూశాడంటే పడిపోవాల్సిందే. ఎంత మహా వీరులైనా ఆయనను ఎదిరించలేరు. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే ఓడిపోవాల్సిందే, యుద్ధం చేయాల్సిన పని లేదు. అంత స్వరద్రూపి అయినా. తర్వాత ఎవరిని కూడా చెడుగా మాట్లాడేవాడు కాదు.
మేమేవో 1-2 సార్లు ఏదో చెప్పబోతే కూడా ఇట్లా అనేవాడు. కానీ వేరే వాళ్ళ గురించి ఏదైనా ప్రస్తావన వస్తే అసలు మాట్లాడేవాళ్ళు కాదు. కొంచెం చెడుగా మాట్లాడడం, అంటే వాళ్ళని గురించి వేరే విధంగా చెప్తే ఒప్పుకునేవాడు కాదు. అట్లా చాలామంది ఎంకరేజ్ చేస్తారు నాకు తెలిసి. ఓకే. వీరిలో మాత్రం అది లేదు. అది లేదు కాబట్టే ఏ సినిమా అయినా అన్ని సినిమాలు ఓపిక లేకుండా, తీరిక లేకుండా ఒప్పుకునేవాడు. ప్రోగ్రామ్స్ బ్రతకుండగానే చేయాలి, ఉన్నప్పుడు అవకాశం వచ్చినప్పుడు చేయాలి కదా. మేము అడిగాము ఆయన్ను, అర్ధరాత్రి పిలిచినా వెళ్ళి కొన్ని సీన్స్, ఆ రావణాసురుడి వేషం వేసినప్పుడు ఆ కైలాస పర్వతాన్ని మూసేప్పుడు 10 గంటలు 12 గంటలు అట్లా కళ్ళు ఆర్పకుండా ఉండడం అంటే మానవ మాతృడికి సామాన్యం కాదు. అందువల్ల ఆయన వరపుత్రుడు, వరంతో పుట్టాడు కాబట్టి ఆయన అన్ని రాముడు, కృష్ణుడు ఎన్ని పాత్రలు వేశాడు ఆయన. అవును. అంతకుముందు ఎవరు వేశారు? చరిత్ర ఆయనది, ఆయన జీవితమే ఒక చరిత్ర. ఛాలెంజ్గా తీసుకొని చేసేవాడు. తర్వాత వేటూరి సుందరరామూర్తి గారి సభలో మీరు చూశారుగా అందరూ. అవునవును. సినిమా ఇదే కదా. ఇప్పుడు దీంట్లో చూసుకుంటే అవును, ఇక్కడ మొత్తం సినిమా వాళ్ళు రాఘవేంద్రరావు గారు, రామోజీరావు గారు, గుమ్మడి వెంకటేశ్వరరావు గారు, విశ్వనాథ్ గారు, కె విశ్వనాథ్ గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, మీరు ఈ ఫోటోలు ఉన్నాయి. నేను మా ఆవిడ, మిస్సెస్ ఆమె వ్యాఖ్యాత. ఓకే ఓకే. ఇంకా జంధ్యాల లాంటి వాళ్ళు వీళ్ళు ఇంకొక 20-30 మంది ఉన్నారు. ఓకే. చిరంజీవి రాలేదు కానీ వాళ్ళ బ్రదర్ని పంపించాడు. చిరంజీవి గారిని ఇన్వైట్ చేశారా? అందరినీ పిలిచాము. ఆయన వేటూరి గారు నన్ను తీసుకొని అందరి దగ్గర నన్ను తీసుకెళ్ళేవారు. నేను కదా చేస్తున్నది, అవును, సభ నేను చేయాలి కదా. ఆయనకు అందరు రావాలని ఇష్టం. అట్లా మద్రాసులో 3 రోజులు ఉన్నాం. అవునా? ఓకే. విజయశాంతి ఇంటికి వెళ్ళాము. తర్వాత ఇంకెవరెవరు మద్రాసులో ఉన్నవాళ్ళు, ఈ ఊర్లో ఉన్నవాళ్ళు అయితే ఇక్కడ కలిసాము. అవును. అట్లా ఒక 10 రోజులు ఫిక్సింగ్కే అయింది. తర్వాత ఏమో ప్రోగ్రాము బాగా జరిగింది. కాకపోతే ఆయన డబ్బు దగ్గర చాలా, దానికి ₹1,00,000 ఖర్చు అవుతే ఓ 25,000 ఈ మ్యూజిక్ వాళ్ళకి ఇచ్చాడు. ఓకే. నేను మొత్తం ఈయన జోబులోంచి ఇచ్చింది కాదు, దీని పేరు మీద ఆయన 20 రోజులుగా ఒక 20 లక్షలు వసూలు చేశాడు. ఓకే. నన్ను అడిగాడు రసమై తరఫున, ఇది నేను ఒక పైసా తీసుకోను, రిసీట్ ఇవ్వను, మీరు తీసుకోండి ఎంత కావాలన్నా, ఈ ఖర్చులకు మాత్రం ఇవ్వండి. సరే అని ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత ఎగ్గొట్టాడు. ఇట్లుంటారు. ఓకే ఓకే. ఆయన వేటూరి గారు. అది ప్రోగ్రామ్ అయితే గ్రాండ్గా చేసాము. ఇందులో ఉన్న మంత్రులు వీళ్ళందరూ వచ్చారు. ఆయన పాటలే పాడించాను నేను. ఓకే. వేటూరి గారు మన రామాచారి బృందం విత్ ఫుల్ ఆర్కెస్ట్రా, దానికి 25,000 మాత్రం ఇచ్చాడు. ఓకే ఓకే. మిగతా మొత్తం అంటే ఇది ఆయన గురించి లేని ఆయన గురించి నేను చెడుగా చెప్పడం లేదు, కానీ తత్వం అది. వసూలు చేశాడు, ఖర్చు పెట్టాడు. అంటే ఆయనకున్నవని మనం మాట్లాడుకోకూడదు. అట్లా వేటూరి ప్రోగ్రామ్ కూడా అందరు ఈ సినిమా వాళ్ళంతా వచ్చారు. వాళ్ళందరినీ దాంట్లో దించాను నేను. మాసప్ ట్యాంక్లో ఉంది చూడండి, గోల్కొండ హోటల్. అందరికీ 20-30 రూములు. ఓకే. అందరికీ ఒక బస్సు పెట్టాము, విఐపి బస్సు, ఎయిర్పోర్ట్ నుండి తేవడానికి. రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చూశారు, ముఖ్యమంత్రి కాకముందు చూశారు. అవును. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కాకముందు మీ అబ్జర్వేషన్ ఏంటి గురుగారు? దానవీర సూర కర్ణ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఇక్కడ దగ్గరలోనే చెరువు దగ్గర షూటింగ్ పెట్టారు. నేను, జయకృష్ణ గారు, అల్లాడి రాజ్కుమార్ గారు, మేము ముగ్గురం బాగా మిత్రులం, సన్నిహితులం. ఏం సందర్భం వస్తే కలిసేవాళ్ళం. ఆ షూటింగ్ చూడడానికి మేము ముగ్గురం వెళ్ళాం.
అక్కడ ఆయన 3 పాత్రలు వేశాడు. ఏమైందంటే 3 రోజులు ఏనుగులు వచ్చాయి, ఒంటెలు వచ్చాయి, గుర్రాలు వచ్చాయి, అందరికి పే చేయాలి కదా. అంతేగా. ఈయన అన్ని లెక్క పెట్టి ఇచ్చేవాడు. ఓ అది చెప్తాను. ఆ షూటింగ్ జరుగుతున్నప్పుడు అంటే డబ్బులు వృధాగా ఖర్చు అవుతుంది కదా, ఎవరైనా డబ్బే అని షూటింగ్ ఇవాళ పూర్తి చేసేద్దాం, మీదే కదండి, మీదే పాత్రలు, మీదే, నేను చేస్తాను 3 పాత్రలు. అది మేము ముగ్గురం కూర్చొని అది షూటింగ్ అది చూసుకుంటూ కూర్చున్నాం. మాకే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఏమైంది, 4 గంటలు, 4:30 ఈమె బసవరామ తారకం గారు ఒక దీంట్లో వడలు, వేడి వడలు చేసి దాన్ని నిండుగా పంపించింది. ఆయన భోజనము మాత్రం ఆమె చాలా బాగా చూసుకునేది. ఏ టైంకి ఏదైనా ఆమెకి ఎన్ని పనులున్నా మేము ఇంటికి వెళ్తే కూడా మాకు ఇవ్వడం కానీ అది కానీ ఆతిథ్యం అనేది చాలా బాగా చూసుకునేది ఆమె. ఆ వడలు పంపించేసరికి అక్కడి నుంచి వచ్చాడు ఆయన, చేతిలో మైక్ ఉంది, వచ్చేసి ఆ బుట్టలోంచి చేయి పెట్టి ఇలా తీసి నా చేతిలో పెట్టాడు. ఇట్లా పట్టుకున్నా, 10 ఉన్నాయి. చేతికి 10 వచ్చినాయి. చేతికి 10 వచ్చినాయి, అంత పెద్ద చెయ్యి. ఆయనకో 10 పెట్టాడు. పెట్టి బుట్ట పట్టుకొని తినడం మొదలెట్టాడు. నేను 1, 2 తినింటాను, ఆయన 20, 30 తినింటాడు. మీరు 1, 2 తినేసరికి 1, 2 తినేసరికి మేము ముగ్గురం అదే తిని వెళ్ళిపోయి మళ్ళా షూట్ అనుకున్నట్టు మొత్తం రేపు కూడా అవ్వాల్సింది ఇవాళ పూర్తి చేశాడండి. అబ్బా, చేసేసి రండి పోదాం అని ఆయన వెళితే మేము ఇక్కడ గోల్కొండ చౌరస్తాలో ఆయన స్టూడియో ఉంది కదా, అవును, ఆ స్టూడియోకి వెళ్ళాం. వెళ్తే ఇంత చేసి ఆ డ్రెస్ విప్పేసి వేసుకొని కూర్చున్నాడు. ఎంత నోట్లు లెక్కబెట్టి ఆయన ఇస్తున్నాడండి. బా, నటించడం ఒక ఎత్తు, అవును, నిర్మాణ వ్యవహారం చూసుకుని ఆయనే నిర్మాత, ఆయనే డైరెక్టర్, అన్ని 3 పాత్రలు. అవును, ఇక్కడ కుబేర పాత్ర, కుబేర పాత్ర అదే అన్ని లెక్కలు పెట్టి వాళ్ళకి ఇచ్చేసి రండి. ఆయన రోజుకు 20-30 టీలైనా తాగేవాడు అనుకుంటా. నేను టీలు ఎక్కువ తాగుతారా? ఇవి తెప్పిస్తే అందరం తాగిన తర్వాత వెళ్ళిపోయేవాళ్ళు. ఆయన వెళ్ళండి, మళ్ళీ వీలైతే రేపు కలుద్దాం అనేవాడు. మేమంటే బాగా ప్రేమ ఆయనకు, అదే మా ముగ్గురి మీద. ఇంకా చెప్పాలంటే మీకు, చెప్పండి సార్. ఈ హిమాయత్ నగర్ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన చనిపోయాడు. దానికి నన్ను సీట్ ఇవ్వాలని, మీకు నాకు ఇవ్వాలని జయకృష్ణను పంపించాడు. నాకు అప్పుడు 18 సంవత్సరాలు సర్వీస్, గవర్నమెంట్ జాబ్. మినిమం 20 ఉంటే కానీ నేను వాలంటీర్ రిటైర్మెంట్ కానీ ఇంకేది అది చేయడానికి వీలవుతుంది. లేకుంటే ఈ పెన్షన్ రాదు. 20 ఏళ్ళు చేసింది పెన్షన్ రాదు. నేనేమి స్థితిమంతుణ్ణి కాదు ఆర్థికంగా, కాబట్టి నా జీవితం జీతం మీద ఆధారపడి ఉంది. వీళ్ళిద్దరూ నన్ను పురిగొల్పడం, ఎమ్మెల్యే అయిపోతావు, నాన్నగారు మంత్రిని చేస్తాడు నేను, ఇలా ఆయన ఒక మాట ఈయన ఒక మాట చెప్పడం, ఎన్ని చెప్పినా నేను ఒప్పుకోలే. ఏమిటి నేను చెప్తే వద్దన్నారంట మీరు అన్నాడు ఆయన. సార్ నాకు 18 ఏళ్ళు సర్వీస్ అయింది సార్, ఇంకో 2 ఏళ్ళు పూర్తి చేస్తే విఆర్ఎస్ వస్తుంది, వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోవచ్చు, నాకు పెన్షన్ వస్తుంది. ఈ మీరున్నారు కాబట్టి రాజకీయం తర్వాత అన్నా. ఓహో, మేమేం కండోన్ చేయడానికి వీలు లేదా అన్నాడు. అంటే సీఎం లెవెల్లో ఈ 2 ఇయర్స్ ఏదైనా చేసి చేయొచ్చు అని ఆయనకు ఆలోచన వచ్చింది. మేము కనుక్కుంటాము అని పిలిచి అడిగాడు. లేదండి మినిమం 20 ఇయర్స్ ఉండాలని వాళ్ళు చెప్పారు. చెప్తే సరే చూద్దాం, ముందు చూద్దాంలేండి అని. అట్లా రామారావు గారు
క్యాబినెట్లో మినిస్టర్ మిస్ అయింది మీకు. అయ్యుండేది, అదే మినిస్టర్ మిస్ అయింది, అదే మిస్ అయింది. ఓకే. అంత దగ్గరగా చూసుకునేవాడు. రసమై తరఫున ఎవరిని ఫోన్లు చేయించి ఇది కాదు, నేను స్వయంగా వెళ్ళేవాడిని. అక్కడ లక్ష్మీనారాయణ గారు, ఉమామహేశ్వరరావు గారు, వీళ్ళిద్దరూ పిఎస్లు పిఏలు ఆయనకు. ఓకే. ఆయన నాకు ప్రేమ చూపించేవాడు కాబట్టి వీళ్ళు నన్నే అడ్డు పెట్టేవాళ్ళు కాదు. కూర్చోండి అని వెళ్ళగానే పంపించేవాళ్ళు. లోపల వెళ్ళి మాట్లాడగానే నేను తీసుకువెళ్ళిన కార్యక్రమం ఆయనకు నచ్చే విధంగా ఉంటుంది కాబట్టి వస్తాము అనక నో అని చెప్పింది ఒక్కట్లేదు. ఎన్ని కార్యక్రమాలకు వచ్చారు సార్? 30 కార్యక్రమాలకి ముఖ్యమంత్రిగా ఉండి 30 కార్యక్రమాలకు వచ్చాడు. ముఖ్యమంత్రిగా లేరు అప్పుడు. లేరు అంటే మధ్యలో ఒక 5 ఏళ్ళు గ్యాప్ వచ్చింది కదా. అప్పుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కోయలకుంట్ల ఫ్రీడమ్ ఫైటర్, అతన్ని ఉరివేస్తారు. పెద్ద చరిత్ర ఆయనది. ఈయన చిరంజీవి గారు సినిమా కూడా తీశారు. సినిమా చేశారు, అవును. దాంట్లో ఏవో మార్పులు ఉన్నాయి కానీ ఒరిజినల్గా ఆయన్ని ఉరి తీసేస్తారు. అది మా ఆ ఊరు ఎమ్మెల్యే ఆయన దాన్ని బుక్ రాశాడు. కర్నూలు అబ్బాయి, ముస్లిం అబ్బాయి రాశాడు. ఆ పుస్తకాన్ని ఈయనతో రిలీజ్ చేయించాలని వాళ్ళు పట్టుకొట్టారు. ఆయన రాము గారు చెప్తే కానీ ఆయన రాడు అని ఎవరో చెప్తే వచ్చారు. వచ్చి కూర్చున్నారు ఎమ్మెల్యే గారు. ఈయన అంటే ఇప్పుడు ఆయన సీఎం కాదు, కొంచెం ఎక్కువ మందితో మాట్లాడటం లేదు. హిమాయత్ నగర్లోనే ఆఫీస్ ఉండేది. వచ్చి 1 గంట కూర్చొని వెళ్ళిపోయాడు. వీళ్ళు చెప్పాక నేను వెళ్ళాను. వెళ్తే ఏమి వచ్చారు అంటే కార్యక్రమం సార్. నవ్వేసి ఇంకేంటి కార్యక్రమం, ముఖ్యమంత్రి కాదుగా అన్నాడు. ముఖ్యమంత్రి పదవులు ఏం సార్ మీకు, మీరే పెద్ద పదవి, రామారావు గారే పెద్ద పదవి మాకు అని చెప్తే నవ్వాడు. నవ్వి సార్ ఇట్లా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారిని ఫ్రీడమ్ ఫైటర్ రాయలసీమలో, ఆయన చాలా చరిత్రాత్మకమైన చరిత్ర అయినది, ఇదిగో ఈ బుక్ ఇందులో రాశారు, ఇది మీలాంటి వాళ్ళు దాన్ని ఆవిష్కరిస్తే ఆయన చనిపోయి ఎన్నేళ్ళు అయిందో ఆయన పేరు వస్తుంది సార్, మీకు కాదు అని చెప్తే అలాగా తిప్పి చూశాడు. పుస్తకం ఎడిట్ చూశాడు. చూసి మరి ముఖ్యమంత్రి కాదు కదా, మరి అక్కడికి వస్తే ఏమైనా గొడవలు, ఏమి గొడవలు సార్ మేము చూసుకుంటాం. అప్పుడు గవర్నమెంట్ రవీంద్ర భారతి అడిగితే ఇవ్వలే ఆ ప్రోగ్రామ్కి. ఈయన ముఖ్యమంత్రి కాదు కదా, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రవీంద్ర భారతి నేను అడిగితే ఇచ్చేయడమే అంతే. రామారావు గారు రవీంద్ర భారతి ఇవ్వలేదా? ఇవ్వలే. అప్పుడు ఓడిపోయినాడు కదా ఈయన, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, వాళ్ళు ఇవ్వలే. ఇవ్వకపోతే త్యాగరాజ గాన సభ ఉంది నెక్స్ట్, అదేమో సందుల్లో, ఇదంటే మెయిన్ రోడ్డు మీద పెద్ద ఇది సందుల్లో అని దాన్ని ఒప్పించాను. త్యాగరాజ గాన సభ, పర్వాలేదు వస్తాం. ఆయనకి చెప్పారా రవీంద్ర భారతి ఇవ్వలేదని? చెప్పాను. నవ్వేశాడు ఆయన, ఏం దాన్ని సీరియస్గా తీసుకోలే. ఓకే, మా ప్రభుత్వం కాదు కదా, వాళ్ళ ఇష్టము అన్నాడు ఆయన. ఓకే. 6 గంటలకు ప్రోగ్రాం. మీరు నమ్మరు, 2 నుండి పబ్లిక్ వచ్చారు. 2 o'clock 6 o'clock ప్రోగ్రాంకు. తర్వాత నేను ఇన్విటేషన్లు కూడా ఎక్కువ పంచలేదు. అటు సుధా హోటల్ నుండి చిక్కడపల్లి ఏరియా, మీకు ఏరియా తెలుసాము, అక్కడ నుండి మొత్తం రోడ్ బ్లాక్, పబ్లిక్ జామ్ అయిపోయింది. అటు నుండి అటు క్రాస్ రోడ్స్కు వెళ్ళేదానికి అది, ఇటు హిమాయత్ నుండి వచ్చేదాంట్లో ఇది మొత్తం బ్లాక్. పబ్లిక్ ఎప్పుడు 2 నుండి రావడం మొదలుగా 3, 4కు మొత్తం లోపలికి పోవడానికి లేదు. ఈయన ఎట్లా రావాలా?
అంతేగా. ఈయన ఈ జానపద చిత్రాలు ఇలాంటివి ఎలా దాక్కోవాలి, ఎలా వెళ్ళి కొట్టాలి వాళ్ళని, ఇవన్నీ బాగా పరిచయం కాబట్టి ఆయన సందుల్లోంచి వచ్చాడండి. కారా నడుచుకుంటూ వచ్చారు? కారు వచ్చి ఈ త్యాగరాజ గాన సభ మెయిన్ ఎంట్రన్స్లో రాలేదు, దాని వెనక అది ఎవరు వాడేవాళ్ళు కాదు, మాకు తెలియకుండా ఆ వెనక వచ్చి కారు ఆపి లోపలికి వచ్చాడు, స్టేజ్లో వచ్చి కూర్చున్నాడు. మీకు తెలియదు, ఎవరికి తెలియదు. మేమేమో అటు వస్తాడని మేము బయట చూస్తున్నాం, ఆయన వచ్చి లోపల కూర్చున్నాడు. కూర్చుంటే వచ్చి చెప్పారు, పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పానంటే, మీరే చెప్పారుగా పబ్లిక్ చాలామంది ఉన్నారని, వాళ్ళు ఏదో చేస్తారు, గొడవలు ఎందుకని ఇట్లా వచ్చేసాం మేము. తర్వాత వెంటనే ఇంకా కుర్చీలు సెట్ చేయండి అని చెప్పి అంటే, కుర్చీలు ఏమో కింద కూర్చుంటాను అని కింద కూర్చున్నా అండి, ఇట్లా మఠం వేసుకొని. నేను చెప్పాను, సార్ బాగుండదు సార్, ఇది ఒక్కసారి మా మాట వినండి, మీరు ఈ మిమ్మల్ని కింద కూర్చోబెట్టారని మమ్మల్ని తిడతారు, రాళ్లతో కొట్టినా కొడతారు, కాబట్టి మమ్మల్ని రక్షించండి మీరు అని చెప్తే, అలాగా సరే లేచాడు. కుర్చీలు వేసి కూర్చోబెట్టి కర్టన్ ఓపెన్ చేసాము. లోపల ఫుల్ ఉన్నారు, అటు వాళ్ళకి ఎవరికి తెలియదు, ప్రోగ్రామ్ మొదలుపెట్టినట్టు వాళ్ళకి తెలియదు. మొదలుపెట్టిన తర్వాత ఆయన చాలా ఇదిగా మాట్లాడాడు. పదవి ఉన్నప్పుడు, పదవి లేనప్పుడు మీ రామారావే అని ఆయన కొంచెం ఫీల్ అయ్యి చెప్పుకున్నాడు. అందుకే నా అభిమానులంతా రాము గారు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఎవరంతా వాళ్ళు ఉంటారులేండి, నా అభిమానులు ఎప్పుడు దురాక్రమణ చేయరు అని స్పీచ్ ఇచ్చి ఒక అరగంట కంటిన్యూగా మాట్లాడి ఆయన గురించి, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి గురించి వినున్నాము, ఆయన మీద సినిమా తీయాలని కూడా ఉండింది నాకు. 1, 2, 2 నిర్మాతలు నా దగ్గరికి తీసుకొచ్చారు, వాళ్ళకు నేను సూచన చేశాను కొన్ని మార్పులు చేర్పులని, మళ్ళీ రాలేదు వాళ్ళు అని దాని గురించి కూడా చెప్పాడు. ఓ రామారావు గారు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమా అప్పుడు తీద్దామనుకుని ఉంది ఆయన మనసులో? ఓహో, ఆయన మనసులో లేదు, నిర్మాతలు వెళ్ళారు. అదే నిర్మాతలు ఉన్నారు, అదే వెళ్ళి వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్లో మరి ఈయనకు నచ్చని విషయం ఏదో ఉంది అట్లా అనుకొని చేయనని చెప్పలేదు, అదే స్క్రిప్ట్ కొంత మార్చండి ఏదో చెప్పి వాళ్ళకు చెప్పాడు. అయితే అది చిరంజీవి గారి తర్వాత తీయడం వచ్చింది, చిరంజీవి గారు జరిగింది. అవును, రామారావు గారితో 30 సార్లు కార్యక్రమాలకు ఆహ్వానించిన వాళ్ళు ఈ హైదరాబాద్లో చాలామంది ఉన్నారు, ఒక్కరి ప్రోగ్రాం కూడా ఆయన ఒప్పుకోలేదు. ఆయన చూసేవాడు కార్యక్రమం ఏంటి, ఏం చేస్తున్నారు. నేను తీసుకెళ్ళిన కార్యక్రమం చూసి ఆయన ముచ్చటపడేవారు, ఇంకా నాకు సలహాలు ఇచ్చేవారు. కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు, కరుణశ్రీ, విజయశ్రీ, ఇంకో శ్రీ, 3 పుస్తకాలు నేను విజయవాడ వెళ్ళినప్పుడు నన్ను అడిగారు, రాము గారు మీరైతేనే ఆయన్ని పిలవగలరు, ఈ 3 పుస్తకాలు ఆయన ఆవిష్కరించాలి, నా చిరకాలం కోరిక. నా శిష్యుడని చెప్పలేను ఆయన, ఎందుకంటే ఒకటే కాలేజీలో నా హిందీ పాఠాలు ఎగ్గొట్టేవాడు ఆయన. అవునా? ఓకే ఓకే. ఎందుకంటే సాయంత్రం కాగానే ఆయన ఊరికి వెళ్ళేవాడంట, విజయవాడ నుంచి ఆయన నిమ్మకూరు. ఆ ట్రైను బస్సు ఏదో వెళ్ళేది 4 గంటలకి వెళ్తుంది, 4 గంటల వరకు ఈయన పనులు ఆపుకొని బస్సు ఎక్కేవాడు. ఈయనది 4 గంటలకు ఉండేది క్లాస్. ఓహో, ఓకే ఓకే. హిందీ క్లాసు 4 గంటలకు. 4 గంటలకు బుక్స్ రాసింది ఈయనకి పాఠం చెప్పిన గురువు గారు. ఓహో, రామారావు గారి పాఠం చెప్పిన గురువు గారు. రామారావు గారి పాఠం. అప్పుడు హిందీ పెద్ద ఇంపార్టెంట్ కాదు ఆ రోజుల్లో, ఎన్ని మార్కులు వచ్చినా పాస్ చేసేవాళ్ళు. ఆ విధంగా పాస్ అయిన రకం ఈయన. ఓకే, అంటే కేర్ చేసేవాళ్ళు కదా, హిందే కదా ఏముంది అని. ఈయన కూడా అన్ని ఎగ్గొట్టి వెళ్ళేవారు. అలా నా పుస్తకాల్లో ఆయన ఆవిష్కరించాలి.
రామారావు గారు ఎలా ఒప్పించండి. సరే అని నేను మాట్లాడి వెళ్ళాను ఆయన దగ్గరికి, రామారావు గారి దగ్గరికి. సార్ కరుణశ్రీ పాపయ్య శాస్త్రి గారు ఏమి, ఆయన 3 పుస్తకాలు రాశారు సార్, ఆ 3 పుస్తకాలు మీరే ఆవిష్కరించాలట, పట్టు కూర్చున్నారు ఆయన. అంటే ఆ రోజులు జ్ఞాపకం వచ్చాయి ఆయనకు. ఎలా ఉన్నారు ఏమి ఇది అని అడిగారు. అడిగి ఎప్పుడు చేస్తారు, మీరు తేదీ ఎప్పుడు ఇస్తే అప్పుడు చేస్తాను సార్ అన్న. ఓకే, పిలిచాడు మన ఉమామహేశ్వరరావును. ఒక తేదీ చూడండి రవీంద్ర భారతిలో అని, రవీంద్ర భారతి వాళ్ళకు కూడా చెప్పండి నేను ఒప్పుకున్నానని ఆయన చెప్పేశాడు. చెప్పేసి అప్పుడు నేను ఈయన ఒప్పుకున్నాడని చెప్పి వెళ్ళా విజయవాడ కరుణశ్రీ గారి దగ్గరికి. వెళ్ళి చెప్పాను, ఆ పుస్తకాలు ఏంటి ప్రింట్ అవుతున్నాయి తెలియదు కదా, మాట మాత్రం చెప్పారు ఆయన. పుస్తకాలు చూసి ఈయనకు చూపాలి కదా ముందు, ఊరికే పుస్తకాలు ఆవిష్కరించమంటే బాగుండదు. వెళ్ళి అవి తీసుకొని వచ్చి చూపించాను. ఆ రోజు ప్రోగ్రాం రోజు పొద్దున్న వచ్చారు ఆయన కరుణశ్రీ గారు. నేను తాజ్మహల్ హోటల్లో వాళ్ళకు బస ఏర్పాటు చేశాను. ఆయన కొడుకు వచ్చాడు, మనవడు, ముగ్గురు వచ్చారు. వచ్చాక ఫోన్ చేస్తే నేను వెళ్ళి, నేను పక్క సందులోనే ఉండేవాడిని, అందుకే తాజ్మహల్ బాగా మాకు పరిచయం. అప్పుడు ఆయన రాగానే ఆయన రూమ్లో దించాము, స్నానం చేసి రెడీ అయ్యాక ఎప్పుడు వెళదాం సార్ అన్న. మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు వెళ్దామని వచ్చింది ఆయన కోసం. సాయంత్రం కార్యక్రమంలో జరిగే ముందు ఒక్కసారి కలవాలి, ముఖ్యమంత్రి ఆయన మరి ఆయన. అవును సరే అని వాళ్ళ ఎదురుగానే ఫోన్ చేసాం. ఫోన్ చేస్తే ఎక్కడున్నారు మీరు అన్నాడు ఆయన. ఈ తాజ్మహల్ హోటల్లో ఉన్నాను సార్ వాళ్ళ దగ్గరే, కారు ఉందా పంపించమంటారా, ఇమ్మీడియట్గా వచ్చేయండి ఆయన పిలుచుకొని. సో మా దగ్గర కారు ఉంది, వీళ్ళ కోసం పెట్టాను నేను. ఆయన తీసుకొని వెళితే మీరు నమ్మరు, గేట్ దాకా వచ్చి నిలబడి ఉన్నాడు ఆయన గురుగారిని రిసీవ్ చేసుకోవడానికి. అంత భక్తి ఆయనకు. తీసుకెళ్ళి చెప్తే అక్కడ దాదాపు 10 మంది అన్న ఐఏఎస్ ఆఫీసర్లు వెయిటింగ్ ఫర్ హిమ్, మీటింగ్ కోసం పిలిచినారు ఆయన. ఇది అనుకోకుండా జరిగింది, ఇది అన్ఎక్స్పెక్టెడ్. వాటిని ఆపేశాడు ఆయన. ఆపేసి మేము జయకృష్ణ కూడా ఉన్నాడు అప్పుడు, జయకృష్ణ, ఈయన పేరు కూడా జయకృష్ణ, ఎవరు మన కరుణశ్రీ కొడుకు పేరు కూడా. ఆ జయకృష్ణ ఈ జయకృష్ణ వాళ్ళ మనవడు నేను అందరూ వెళ్ళాము. కావలించుకొని కూర్చోబెట్టుకున్నాను గురుగారు అని వాళ్ళు మాటల్లో పడ్డారు. మేము వెనక కూర్చున్నాము. ఇంకా ఈయన కరుణశ్రీ గారు, ఇంతలా ఎదిగిపోతావని నాకు తెలియదు నాయన అని ఈయన, అదంతా మీ ఆశీర్వాదం అంటాడు ఆయన. ఏది ఒక పాఠం వినలేదు నువ్వు, ఒక పాఠం వినలేదు అంటే ఆయన చెప్పాడు, 4 గంటలకు ఆ ట్రైన్ అయిపోతే నేను ఇంకెక్కడే ఉండాల్సి వస్తుంది, మా అమ్మగారు కోపడతారు. వాళ్ళ అమ్మ పేరు చెప్పేవాడు ఎక్కువ, వాళ్ళ నాన్నగారి పేరు ఎక్కువ చెప్పేవాడు కాదు. రామారావు గారు వాళ్ళ అమ్మగారికి కోపడతారని చెప్పేవాడు. అమ్మగారు కోపడతారు, అందుకే నేను వెళ్ళి ట్రైన్ పట్టుకొని వెళ్ళేవాడిని టైంకు. అందువల్ల నేను మీ క్లాస్ వినేవాడిని కాదు, వినేవాడిని అని ఆయన చెప్తే వాళ్ళిద్దరూ మాట్లాడుతుంటే, ఆ రోజు నేను ఏదో చెప్పాను నువ్వు వినలేదు అన్నాడు. ఇదే సార్, ఇదే నా ఇబ్బంది, ట్రైన్ ఇబ్బంది అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే మేము ఉన్నాము. సరే ఈ అబ్బాయికి ఏదో ఇంత పెద్ద ఇది తెప్పించాడు, మాకంతా టీలో 2 సార్లు ఆయనతో పాటు మేము తాగాల్సి వచ్చింది. చేసిన తర్వాత ఆ రోజు సాయంత్రం రవీంద్ర భారతిలో కార్యక్రమం ఏమైందంటే, లోపల ఏదో డ్యాన్స్ ప్రోగ్రాం పెట్టాయి నేను వచ్చే వరకు. ఈయన టైం అంటే టైంకు కిరికిరి చెప్పులు, ఆ చెప్పులు చప్పుడు, చెప్పులు వేసుకుని వచ్చేవాళ్ళ. ఆయన చెప్పులు కుట్టేవాడు ఒక ఆయన ఉన్నాడు, నాకు తెలుసు. ఆయన అవునా 6 నెలలకు సంవత్సరానికి ఒకసారి చెప్పుల చేత తీసుకొని వస్తాడు ఆయన.
అంటే వేరేవి కూడా ఈ లోపల అవి వాడతాడు, కానీ ఇట్లా ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు ఆ చెప్పులే వాడేవాడు. అవి అట్లా చప్పుడు చేసేవి. వచ్చి లోపల కూర్చున్న తర్వాత అక్కడ జరిగిన వింత ఏంటంటే, నేను థియేటరు డబ్బులు కట్టలేదు. రవీంద్ర భారతికి అంటే అది అప్పుడు రిపేర్ కోసం ఆపున్నారు. ఈ ప్రోగ్రామ్ ఉందంటే హడావిడి చేసి దాన్ని ఇది చేసి పెట్టారు. ఈ వాళ్ళు మమ్మల్ని తీసుకోమని చెప్పలేదు, సీఎం గారు చెప్పారని ఇచ్చాము. మరి నేను ఎట్లా డబ్బులు కట్టేది, ఎవరికి కట్టాలి? ఇది జరుగుతుండగా దానికి ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆయన్ను ఇన్ఛార్జ్ పెట్టారు, రవీంద్ర భారతికి. ఆయన చూస్తున్నాడు. ఆయన ఏం చేశాడు, ఒక లెటరు నాకు తెచ్చి ఇచ్చాడు. ఇట్లా కూర్చున్నాం, నారాయణ రెడ్డి గారు కూర్చున్నారు, కరుణేశ్వరి గారు, రామారావు గారు, నేను, మేమే నలుగురమే కూర్చున్నాం. తెచ్చి ఇచ్చాడు. ఇస్తే ఈయన అది అర్థం చేసుకున్నాడు రామారావు గారు. ఏమిటది అన్నారు. ఇచ్చాను. చూశాడు. చూసి నలిపి పక్కన పడేసారా? అంత కోపం చూడలేదు నేను ఎప్పుడు ఆయన్ను. అది పారేస్తే వాడు ఎత్తుకొని పోయాడు. ఆ ఇచ్చినవాడు ఇటువైపు ఇచ్చాడు, అటువైపు దాన్ని తీసుకొని పోయాడు. అది చూసి తర్వాత కార్యక్రమం ఆయన ఏమాత్రం నామోషి అనుకోకుండా మా గురువుగారి గురించి ఈయన చెప్పిన కరుణశ్రీ పద్యాలు అవి ఇవి అన్నీ చెప్పాడు బాబు. చాలా గ్రాండ్గా జరిగింది ఆ ప్రోగ్రాము. వెళ్ళే ముందు కూడా గురువుగారిని కౌలించుకొని, నన్ను కౌలించుకొని, మంచి కార్యక్రమం, అందుకే మీరు పిలిచిన ప్రతిదానికి వస్తున్నాను అదే అనేవారు ఆయన. ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు నాగేశ్వరరావు గారు, రామారావు గారి గురించి మాట్లాడుకున్నాం కదా. రెండు ధృవాలు, ఎక్కడో చిన్న మనస్పర్ధ, మళ్ళీ తర్వాత క్లియర్ అయిందని ఒక డిస్కషన్ నడుస్తూ ఉంటుంది. అవునవును. మీ దగ్గర ప్రస్తావన వచ్చేది గురుగారు, ఇవి ఈ నిర్మాతలు పెట్టిన గొడవ. అంతే. వాళ్ళిద్దరికీ నిజంగా అభిప్రాయ భేదాలు లేవు. కాకపోతే కొంచెం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. నేను వాళ్ళిద్దరిని చదివినవాడిని కూడా చెప్తున్నా. నాగేశ్వరరావు గారే మాతో అనేవాళ్ళు, ఆయన ఆజానుభావుడు, నేను మరుగుజ్జును, ఇట్లా చెప్పేవాడు మాకు. అయినా నేను పట్టుదలతో అన్నీ వదులుకొని పోటీగా ఆయనకు నటించాను. వారికి ఎంత పేరుందో నాకు అంత పేరుంది నేను చెప్పేవాడు మాకు. అందువల్ల ఈ నిర్మాతలు ఉంటారు కదా వీళ్ళు, అవును, వాళ్ళ ప్రయోజనం కోసం పెట్టినవే అని రామారావు గారు సభల్లో వాటిల్లో మా సోదరులు నాగేశ్వరరావు గారు, ఆయన ఎప్పుడు బయటపడలేదు, నాగేశ్వరరావు గారే బయటపడ్డారు. ఇది నాకున్న లోపాలు ఇవి, అందువల్ల నేను ఇలా చెప్తే కానీ నేను కూడా సమవుజ్జిని అనిపించుకోలేను అన్న దాంట్లో ఆయన వ్యక్తిత్వాన్ని గురించి పెంచుకునే ఏర్పాట్లు చేసేవాడు మాకు. ఓకే ఓకే. అట్లా వాళ్ళిద్దరి గొడవలంటే ఇంకా అంతకుమించి ఏమన్నా ఉండిండొచ్చు కొంత. ఎందుకంటే ఇద్దరు హీరోలు కాబట్టి ఎవరికైనా స్పర్ధ వస్తుంది. స్పర్ధ వల్ల వర్ధిల్లే వాళ్ళు ఉన్నారు, ఆయన ఇది చేస్తున్నాడు నేను ఇది చేయాలి అని. అలా వీళ్ళిద్దరూ రాణించారు. లేకపోతే చిత్రపరిశ్రమ రెండు కళ్ళని ఎందుకు మాట్లాడుకుంటారు అందరూ? ఇద్దరు కూడా వాళ్ళు స్పోర్టివ్గా తీసుకొని, రామారావు గారు పెద్ద కేర్ చేసేవాడు కాదు, నాగేశ్వరరావు గారు బాగా ప్రిపేర్ అయ్యేవాడు. రామారావు గారు ఆశువుగా, ఆయన నటనంతా ఆశువుగా చేసిందే. కాకపోతే దుర్యోధనుడు డైలాగ్స్ వింటుంటే ఎక్కడైనా ఒక లోపం చూద్దామంటే ఉచ్చారణలో. నాగేశ్వరరావు గారిని ఎన్నిసార్లు తీసుకెళ్లారు గురుగారు ప్రోగ్రామ్స్కి? 100 సార్లు. నాగేశ్వరరావు గారు కూడా వచ్చారు. నాగేశ్వరరావు గారు రామారావు గారి పిలిచినప్పుడు ఆయనను 1-2 సార్లు పిలిచాను కదా. తర్వాత ఆయన ప్రోగ్రామ్సే 25 ప్రోగ్రామ్స్ చేశాను. ఆయన బర్త్డే రోజు సినిమా వాళ్ళకే, ఎవరు వాణిశ్రీ, సీనియర్ అంజలిదేవి, దిక్కుపాటి మధుసూదనరావు మొదలుకొని దాదాపు 30 మందికి స్వర్ణ కంకణాలతో. ఓకే ఓకే. నాగేశ్వరరావు గారి ఇది రామారావు గారికి తెలుసు, ఆయన ఏమనేవాడు కాదు. చేయండి, బాగా చేయండి బ్రదర్కు అనేవాడు. కానీ ఇది మేము
ఈయనైతే నాగేశ్వరరావు గారు అయితే దెప్పి పొడుపుగా అనేవాడు. అవునా, ఏమన్నాడు? ఓకే. ఏంటి మీ డ్రామారావు ఏమంటున్నాడు, డ్రామారావు అనేవాడు. మేమేమో సార్ ఇద్దరు డ్రామారావులే కదా, మీ ఇద్దరు డ్రామా నుంచి సినిమాకి వచ్చారు కాబట్టి మీ గురించి మీరే తెలుసుకొని మేమేం చెప్తాం అని మేము తప్పించుకునేవాళ్ళం. ఓకే. తిరిగి ఉన్నప్పుడు ఇట్లాంటి మాటలు అనేవాడు ఆయన. ఓకే ఓకే. రామారావు గారి దగ్గర ఆ ఉచ్చారణ ఆ సందర్భమే వచ్చేది కాదు. మాట కూడా ఆచితూచి క్లారిటీగా పొదుపుగా మాట్లాడేవాడు రామారావు గారు. సినిమాలో ఒక పేజీ డైలాగ్స్ రాసిన వాడు నేనే, ఒకసారి నేనే రాసి ఇచ్చాను ఒకదానికి. అవునా? సభలో. సభలోనా? నా సభ కాదు, పొలిటికల్ సభనే. ఆయన అడిగారు రాము గారితో రాయించండి ఇది. ఇక ఈయన మాట్లాడుతున్నా అంటే నేను అన్నీ ఎదుక్కొని ఒక పేజీ రాశానండి. తడుముకోకుండా యాజ్ డీస్గా చెప్పాడు. ఇలా చూసి మైండ్లో వేసుకున్నాడు. పేపర్ పక్కన ఇచ్చారు. ఈ మావిడ వ్యాఖ్యాత కాబట్టి నేను వెళ్ళేవాడిని, ఈయనేమన్నా అనుకుంటాడని వెళ్ళి కూర్చునేవాడిని. సో అంత స్ఫురద్రూపి అయిన ఒకసారి చూస్తే కంఠస్థం వచ్చేసేది. చాలా రేర్ క్వాలిటీ అది. నాగేశ్వర గారు ఎలా ఉండేది గురుగారు? రిసీవింగ్ కానీ మిగతా విషయాలు? ఆయన దూరం లొకేషన్స్ వెళ్ళేది కానీ స్టూడియోలోనే, అన్నపూర్ణ స్టూడియోలోనే ఆయనే పిలిచేవారు. మీరు ఇష్టపడతారు అది సన్నివేశం, అది ప్రేమాభిషేకమో ఏదో. నాకు రామారావు గారంటే ఇష్టం, ఈయనంటే ఇష్టం కానీ సెకండ్ ఇష్టం అదే ఆ గొంతులో ఉన్న కమాండ్. అవును, ఆ కమాండ్ ఇంకెవరికి రాదు. ఎస్వి రంగారావు గారు అరిచేవాడు కానీ ఈయన రామారావు గారు అరిచేవాళ్ళు కాదు. ఆయన గొంతులోనే ఆ గాంభీర్యం ఉండేది. లొకేషన్లో తారసపడ్డారా ఎస్వి రంగారావు గారు షూటింగ్ ఉన్నప్పుడు? రామారావు గారు, ఎస్వి రంగారావు గారు ఒక ఫోటో ఏదో చూసాం, పరిచయాలు లేవు అప్పుడు. అదే ఊరికి అట్లా చూసేవాడిని కానీ ఈయన రామారావు గారు అయితే ఆయన సినిమాలు లొకేషన్లో ఉండేవాళ్ళకి రండి అనేవారు, వెళ్ళి కూర్చునేవాళ్ళు. మర్యాద పిల్లలు ఎవరు వచ్చేవాళ్ళు కదా షూటింగ్లకి కానీ లేకపోతే ప్రోగ్రామ్స్కి కానీ? జయకృష్ణ గారు ఒక్కళ్ళు ఉండేవాళ్ళు అక్కడ. ఆ తర్వాత వీళ్ళు వెంటపడ్డారు కానీ జయకృష్ణ ముందు. బట్ సినిమాతో ఆయనకు సంబంధం లేదు, ఊరికి చూసేవాళ్ళు ఫాదర్తో పాటు. అవును. నాకు మన పెద్దవాడు సెకండ్ వాడు ఆయన చనిపోయాడు చూడండి, హరికృష్ణ గారు. అవును, హరికృష్ణ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. మిగతా వాళ్ళకన్నా ఏది దాచుకునేవాడు కాదు, మనిషి ధైర్యంగా చెప్పేవాడు. వాళ్ళ నాన్నగారు ఇది 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 ఇట్లా అనేవాడు ఆయన. తగ్గు అంతే, అందరి ముందు మాట్లాడేవాడు కాదు. ఇతనేమో వెళ్ళి అన్ని కంప్లైంట్ చేసేవాడు హరికృష్ణ గారు. మేము విన్నది ఏమంటే ఆయన అది ఇది నడిపేవాడు, ఇది జరిపేవాడు, ఆయనకు అన్ని సేవలు చేసేవాడు. మిగతా వాళ్ళు అంత సన్నిహితంగా లేరు, అంత చనువు ఉండేది కాదు. ఈయన చనువుతో పాటు కంప్లైంట్స్ చేసేవాడు, తనకి ఇష్టం లేని చెప్పేవాడు. ఆయన ఓదార్చేవాడు ఈయన. సూపర్. సో అతని కొడుకు ఈ చిన్న ఎన్టీఆర్ మా అమ్మాయి అభినందన్ ఇద్దరు చోట డ్యాన్స్ నేర్చుకునేవాళ్ళు. అవునా? ఓకే ఓకే. సో మా ఇంటికి వచ్చేవాళ్ళు అప్పుడు చిన్నప్పుడు. ఇంత ఓకే, జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి వచ్చేవాళ్ళు, మా దగ్గరే ఉండేవారు అక్కడ గాంధీనగర్ వైపు. వాళ్ళ మదరు వాళ్ళంతా. ఓహో. సో వీళ్ళిద్దరూ ఒక గురువు దగ్గరే కూచిపూడి నేర్చుకునేవాళ్ళు. ఓకే. సో వీళ్ళిద్దరు కలిసి వచ్చేవాళ్ళు, కూచిపూడి నేర్చుకునేవాళ్ళు. ఓకే ఓకే. ఈ తెలంగాణ వాడే, ఓకే, పెద్ద పేరున్నవాడు కాదు. ఓకే. బట్ వీళ్ళ దగ్గర నేర్చుకోవడంతో పేరు వచ్చింది అతనికి. ఇప్పుడు ఏం చేస్తున్నారండి? అభినందన్ అని చెప్పారు కదా మీ పాప. అభినందన్ ఇప్పుడు యూకేలో ఉంటుంది, ప్రిస్టన్లో. ఓకే. ఆమె ఒక డ్యాన్స్ స్కూల్ పెట్టింది. ఓకే. ఒక 100 మంది దాకా స్టూడెంట్స్ ఉంటారు. అవునా? ఓ. భరతనాట్యం లేదా కథక్ ఇవి వెరీ పాపులర్ అక్కడ మామూలుగా. అవును. బట్ అక్కడ ఈమె వెళ్ళాక కథక్ ఈ కూచిపూడే నేర్చుకుంటున్నారు.
ఓహో. ఈమె ఒక భరతనాట్యం నేర్చుకున్నా, ఈమె తెలుగు, నేను తెలుగు, కూచిపూడి తెలుగు అవును. అని పట్టుదల ఉంది ఆమెకు. అలా వాళ్ళు సంవత్సరానికి 2-3 అరంగేట్రాలు చేయిస్తుంది. ఆ. తర్వాత ఈమె గురించి తెలుసుకొని అప్పుడు ఆ రాణి చనిపోయింది. బ్రిటన్ రాని. బ్రిటన్ రాణి ఈమెను ఈమె హస్బెండ్ను పిలిపించి సన్మానం చేసింది అక్కడ. ఓ, బ్రిటన్ రాణి గారు పిలిపించి సన్మానం. బ్రిటన్ రాణి. ఓ. ఇప్పుడు కూడా ఆ మెయిన్ ఫంక్షన్స్ వీళ్ళకు పర్సనల్గా ఇన్విటేషన్ వస్తుంది. ఓకే. మా అల్లుడేమో డాక్టరు, మ్మ్. వాళ్ళకు ఓన్ హాస్పిటల్ ఉంది బ్రిస్టన్లోనే. ఓకే. దాదాపు ఓ 50 మంది అసిస్టెంట్స్ ఉంటారు వాళ్ళకి, అసిస్టెంట్ డాక్టర్స్. అక్కడంతా గవర్నమెంటే పే చేస్తుంది. మనం పేషెంట్స్కు ట్రీట్ చేస్తే అవును, గవర్నమెంట్ పే చేస్తుంది, వీళ్ళ దగ్గర నుండి తీసుకోరు. అవును. అట్లా ఉంది అక్కడ. సూపర్. సో వీళ్ళు బాగానే సెటిల్డ్. అతను డాక్టర్, ఈమెమో. ఇది కాకుండా గుజరాత్ హిందూ సొసైటీ అని ఒకటి ఉంది. మన రవీంద్ర భారతి లాంటి 2 థియేటర్స్ ఉన్నాయి అక్కడ. ఓకే. సో అదంతా ఈమెనే హెడ్. ఓకే. 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 వాళ్ళు ఇచ్చారు పిలిచి. ఆహా. అది చేస్తుంది, డ్యాన్స్ చెప్తుంది. వాళ్ళ హస్బెండ్ బిజినెస్లో, ఆమె కూడా ఎంబీఏ చేసింది. ఓహో. ఎంబీఏ అంటే కొంచెం బిజినెస్ అటువంటి దాంట్లో. అవునవును. సో అట్లా చాలా హార్డ్ వర్కర్ ఆ అమ్మాయి కూడా. సూపర్. ఆ అమ్మాయికి 2 అబ్బాయిలు. వాళ్ళు వాళ్ళ అమ్మ దగ్గర పోయి ఈ డ్యాన్స్ నేర్చుకుంటారు. మీరు రామారావు గారిని దగ్గర నుంచి చూశారు కాబట్టి, మీరు ఉన్నప్పుడు, మీరు కలిసిన సందర్భాల్లో చంద్రబాబు గారు కూడా రామారావు గారి క్యాబినెట్లో మినిస్టర్ కదా, మామ అల్లుళ్ళు ఎలా ఉండేవాళ్ళు అప్పుడు? చంద్రబాబు నాయుడు గారు కూడా నాకు బాగా సన్నిహితం. అవునా? ఓకే. ఆయనే నాకు జవహర్ బాల్ భవన్ డైరెక్టర్గా పోస్ట్ చేసింది. నేను రిటైర్ అయిన తర్వాత ఆఫ్టర్ 1 year. అది నాగేశ్వరరావు గారు వాళ్ళిద్దరు ఏదో ఇంట్లో ఏదో కలిస్తే, ఎందుకు మీరు రాము గారికి ఏమి ఇవ్వలేదు మీరు అన్నాడట. నాగేశ్వర గారు రామారావు గారితో అన్నారా? ఆయన కల్చరల్ దీంట్లో ఎక్స్పర్ట్, ఆయన సేవలు వినియోగించుకోండి మీరు అని అన్నాడట. అంటే ఆయన మరి రిటైర్ అయ్యారు కదా, ఏముంది వాళ్ళ పోస్టింగ్ ఇవ్వండి నేను చెప్పాను. నాగేశ్వరరావు గారు నాతో చెప్పడం, చెప్తే అప్పుడు ఆయన వెంటనే ఆయన జ్ఞాపకం వచ్చింది, బాలభవన్ అయితే బాగుంటుంది ఆయనకు అని. ఇట్లా బాలభవన్ డైరెక్టర్గా వేయండి అని ఈయన చెప్పాడంట. సో నాకు తెలియదు ఇది. ఆర్డర్ ఇచ్చాక నేను వెళ్ళి నాగేశ్వరరావు గారికే చెప్పాను, ఇట్లా వచ్చింది ఇది, ఇలా జరిగింది మాకు మా ఇద్దరి మధ్య సంభాషణ, సో మనవాడు చేశాడైతే మీకు అని. అట్లా నాగేశ్వరరావు గారు కూడా, నాగేశ్వరరావు గారి కార్యక్రమాలు చాలా చేశాను నేను. వాజ్పేయి గారి ఇంట్లో ఈయనకు సన్మానం చేశాం, నాగేశ్వరరావు గారికి. తర్వాత బాంబేలో అప్పుడు సీఎం షిండే గారు, ఛగన్ భుజ్బల్ వీళ్ళని కలిసి వీళ్ళని ఒప్పించి ఈయనకు సన్మానం చేయించాను అక్కడ. అట్లాగే బెంగళూరులో చేయించాను. ఎందుకంటే రామారావు గారు ఎప్పుడు రారు సన్మానాలకు, కార్యక్రమాలకు వచ్చినప్పుడు మేము సన్మానం చేసేవాళ్ళము. సన్మానం అని చెప్పకుండా వచ్చినప్పుడు మీరు వీళ్ళ మ్యూజియం ఉంది, రామారావు గారిది పెట్టున్నారు, అక్కడ నావే 10 ఉంటాయి పెద్ద పెద్దవి షీల్డ్. ఓకే. ఓకే. అవి ఎక్కడుంది మ్యూజియం? రామకృష్ణ స్టూడియోలోనా? కాదు, రామారావు ఈ లక్ష్మీపార్వతి ఉండేది కదా అప్పుడు, ఓకే. ఓకే. ఆ సందులోనే కొంచెం ముందుకు. ఓకే. ఓకే. పెద్దది, దాంట్లో ఆయన షీల్డ్స్ అన్నీ పెట్టున్నారు. సూపర్. ఆయన వ్యక్తిత్వం, ఆయన ఎదిగిన విధానం, ఈ తరానికి ఏదైనా ఆయన నుంచి నేర్చుకోదగ్గ విషయాలు ఏమన్నా చెప్పాలనుకుంటే, ఈ తరం నటినట్లు కావచ్చు, ఎవరైనా ఏం చెప్పదలుచుకుంటారు ఆయనలో ఉన్న గొప్ప క్వాలిటీస్ అంటే? నేను ఆయన్ను చదివిన దాన్ని బట్టి చాలా నిక్కచ్చి మనిషి ఆయన. ఏమి చేయాలనుకుంటాడో ముందుగానే ఆయన ప్లాన్ వేసుకుంటాడు. ఎదుటి వాళ్ళు ఏదైనా ఆర్గ్యూ చేయదలిచినా వెంటనే దానికి ఆన్సర్ ఆయనే చెప్పేస్తాడు, ఎదుటి వాళ్ళని ఒప్పిస్తాడు. దీనికి ఉదాహరణ ఏంటంటే, ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా
కొండవీటి వెంకటకవి గారని మీరు వినున్నారు కదా, ఆ పేరు విన్నాం గురుగారు. దానవీర సూరకర్ణకి ఆయనే డైలాగ్స్ రాసింది. చాలా చాలా మహాభారతం భాషలో చాలా. ఈనాడులో ఆయన పనిచేసేవారు, ఈనాడు పేపర్లో. ఓకే. ఆయనకి సపరేట్ ఛాంబర్ ఇచ్చున్నారు ఆయన. ఓకే. కొసరాజు గారు నేను ఎప్పుడైనా వెళ్ళి ఆయన కలిస్తే మేము ఆయన అక్కడే కలిసేవాళ్ళం. ఓహో. ఆయన రామారావు గారు విజయవాడలో కనకదుర్గ టెంపుల్ ఉంది కదా, అవును, అక్కడ ఉన్న వాళ్ళంతా రామారావు గారు అక్కడికి వెళితే పూజ ఏదో చేశారు. అది వస్తుంటే వాళ్ళు మీతో కొన్ని ప్రశ్నలు నివృత్తి చేసుకోవాలనుకున్నాం మేము. ఏం ప్రశ్నలు? ఈ ఆధ్యాత్మిక రంగం మీద, మీ ప్రవర్తన మీద అన్నారంట వాళ్ళు. మా ప్రవర్తన మీద. అలాగే ఎప్పుడు చేస్తారు? ఇప్పుడు చేస్తాం, రేపు ఉదయం పెట్టుకోండి అని ఫోన్ చేసి కొండవీటి వెంకటకవి గారిని అక్కడ పిలిపించుకున్నారు ఆయన. ఓకే. విజయవాడకు కార్లు వెళ్ళిన తర్వాత ఇది జరిగింది. వాళ్ళంతా అక్కడ పురోహితులు వాళ్ళు వీళ్ళు కొంత పట్టింపులు ఉన్న వాళ్ళు. సరే అని చెప్పారు, ఇట్లా జరిగింది ఇది. ఆ కొండవీటి వెంకటకవి గారు ఈ వేదాలు శాస్త్రాలు క్షుణ్ణంగా చదువుకున్నవాడు. మిగతా పెద్ద పెద్ద పేరున్న వాళ్ళు చెప్తారు, కానీ ఆయన ముందు సంస్కృతం బాగా చదువుకున్నవాడు. నోరు తెరిస్తే సంస్కృతమే పలుకుతుంది, అంత విద్వాంసుడు ఆయన. సో అక్కడ అందరిని కూర్చోబెట్టి రామారావు గారు అడగండి ప్రశ్నలు, నేను చెప్తాను, వారు చెప్తారు, మా ఆస్థానంలో ఉన్నవారు చెప్పి దాదాపు 2 గంటలు జరిగింది విజయవాడలో టెంపుల్లో. గుళ్ళో గుళ్ళో అంటే దేవుడి దగ్గర కాదు, అదే పక్కన గుడి పక్కన. వీళ్ళంతా అక్కడ కూర్చొని ప్రశ్నలు, వీళ్ళు ప్రశ్నలు వాళ్ళు ప్రశ్నలు వాళ్ళు ప్రశ్నలు. రామారావు గారి పద్ధతులు ఆయన చెప్తే శాస్త్రోక్తంగా ఆయన చెప్పేవారు. ఈ వేదాల్లో ఎక్కడ ఈ మాటలు ఉన్నాయి, ఉపనిషత్తుల్లో ఎక్కడ ఉంది, ఇవన్నీ నా కంఠస్థం. కొండవీటి వెంకటకవి పార్టీ కోసం పాటలు రాశాను నేను. నారాయణ రెడ్డి గారు పల్లవులు రాశాడు, 2-3 పల్లవులు రాసి ఆయన ఏదో వేరే దీని మీద ఆయన వీలు కాలేదు, నేను రాస్తానని చెప్పి ఆయనకు చెప్తే నన్ను పిలిపించారు. నేను వెళ్ళాను. వెళితే ఈ 10 పాటలు ఉన్నాయి, మీ గురువుగారేమో మీ పేరు సూచించారు అంటే అప్పటి వరకు నేను రైటర్ అని ఆయనకు తెలియదు. రామారావు గారికి అభిమానిగా వెళ్ళి కలిసేవాడిని. అది ఇది ఈ చరణాలు అవి మీరు పూరించగలరా, మిగతా పల్లవులు ఇవి రాస్తాను సార్, ప్రయత్నిస్తాను సార్ అని. సరే కూర్చున్నాము. కూర్చొని ఈ 3 పల్లవులు ఓకే, వీటికి చరణాలు ఇది 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 ఆసుగా నోటితో చెప్పేసాడు ఆయన. ఇంకొక 5 పాటలు మీరే పల్లవులు చరణాలు రాయాలి, ఇవి పూర్తి చేస్తే రేపు అవి చెప్తాను అతడు పాటకి. సో నాకు హోంవర్క్ ఆ రోజు కూర్చొని మొత్తం అందులో మా గురువుగారు రాసిన పల్లవులు అవి అదే పద్ధతిలో నేను చరణాలు పూరించాను. నెక్స్ట్ డే పొద్దున్నే 6 గంటలకే వెళ్ళాలి ఆయన కలవాలంటే, 6 గంటలకు. ఓకే. ఆయన ఎంత నిక్కచ్చి అంటే ఆ గేట్ దగ్గర ఆయన ఉండేవాడు, పిఏ. నేను వెళ్ళగానే మీరు వచ్చారని సార్ అడిగారు సార్ అనేవాడు. అంటే 1 నిమిషం ముందే, ఒకే 1 నిమిషం పరిగెత్తుకుంటూ వెళ్ళేవాడిని. వెళ్ళి చదివి వినిపించేవాడిని. ఓకే. మిగతా 4 పాటలు కూడా మనం టీ తాగి, టీ నేను చెప్పాను కదా 20 సార్లు 30 సార్లు తాగేవాడు ఆయన. కూర్చున్న తర్వాత మేమిద్దరమే ఉండేవాళ్ళం.
ఇది దాంట్లో ఈ పాయింట్ కవర్ చేశారు కాబట్టి ఈ 4 దాంట్లో ఈ పాయింట్స్ కవర్ అవ్వద్దు చెప్పేవాడు. చెప్పి నా ఉద్దేశం ఇది పల్లవి ఆయన చెప్పే మాటల్లోనే పాట ఉండేది. ఆయనకి ఏం కావాలన్నది చెప్పి మీతో వచ్చేసేది. ఇది ఇటు పెడితే పల్లవి అయిపోతుంది, మాటలు ఇటు తిప్పితే. ఓకే. కొంచెం మధ్యలో కొంత మన దీంట్లో శాస్త్రోక్తంగా కలిపి యాడింగ్ అవి కలిపితే అవుతుంది. సరేనా అవి తీసుకొని ఆయన రూమ్లోనే ఆయనేమో ఇంకా దీన్ని చూసేవాడు, నాకు సపరేట్గా ఇది ఇచ్చేవాళ్ళు. కూర్చొని నేను రాసి లంచ్ టైంకు నేను పూర్తి చేసేవాడిని. లంచ్ టైం ముందు పిలిచేవాడిని. ఏమైంది, ఏమైనా వచ్చిందా, వినిపిస్తాను సార్. వినిపిస్తే ఒక 2 వినిపించండి, ఒక 2 మధ్యాహ్నం చూద్దాము అని ఆ 2 వినిపించగానే 1-2 ఆయన పలుకుబడులు ఉన్నాయి. ఆయన వాడుక భాషలో, ఆయన భాషలో వాడే మాటలు, పదాలు, ఆ మాటలు నాకు నోట్ చేసుకోమని చెప్పేవారు. అవి నోట్ చేసుకొని అవి వచ్చేస్తూ కలపండి దాంట్లో, ఆయన ముద్ర అట్లా చెప్పి ఆ పాటలు. తర్వాత మధ్యాహ్నం అక్కడే భోజనం చేసి ఇదే కదా నాకు హోంవర్క్. సాయంత్రం 5కు పిలిచేవాడు. ఏమైనా వచ్చిందా? వచ్చింది సార్, బ్రహ్మాండం, రేపు వెళ్ళిపోయి రికార్డింగ్ చేయించండి అని పిలిచి ఆయనకు డబ్బులు ఇచ్చి పంపండి అని ఇమ్మీడియట్ డిస్పోజల్ అండి. మళ్ళీ చూద్దాము, ఆలోచిద్దాము. స్పాట్ డెసిషన్లు, స్పాట్ అన్నీ స్పాట్. నేను వెళ్ళిపోవాలి, పొద్దున రికార్డింగ్కి వెళ్ళిపోవాలి. ఫ్లైట్లో వెళ్ళాలి కదా. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు పాపం ఆయన ఉపయోగించి ఆయన కార్లు తీసుకెళ్ళి ఫ్లైట్ టికెట్ ఇప్పించి నా జోబులో పెట్టి పంపించేవాడు. అక్కడ వెళ్ళి అనుకున్న టైంకు నేను రికార్డింగ్ పూర్తి చేసుకొని తీసుకొచ్చి ఈయనకు వినిపించేవాడిని. అట్లా నా మీద నమ్మకం ఆయనకు, అదే టైంలో పాటిస్తాడు, కష్టపడతాడు అని. అట్లా రామారావు గారు, ఆయన వల్ల చాలా నేర్చుకున్నాను సార్. రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ సెక్రటేరియట్ బిల్డింగ్లో ఒక్కొక్క బిల్డింగ్కు అందులో జరిగే డిపార్ట్మెంటల్ ఇది ఉంటుంది కదా, దానికి పేర్లు పెట్టాలి, శాఖాపరమైన. ఓకే ఓకే. ఇదేమైందంటే అప్పుడు నండూరి రామకృష్ణమాచారి గారిని దీనికి అఫీషియల్ లాంగ్వేజ్ చైర్మన్గా ఉన్నారు. ఆయన ఏం చేశాడంటే ఒక ముఖ్యమంత్రి గారికి ఒక ఉత్తరం రాశారు. ఇక్కడ సెక్రటేరియట్ రాగానే తెలుగు రాష్ట్రం అయిన మన రాష్ట్రంలో ఏ, బి, సి, డి అని వెక్కిరించినట్టున్నాయి సార్. ఈ భవనాలకు మనం తెలుగు పేర్లు పెడితే బాగుంటుంది అని రాశాడు ఆయన ముఖ్యమంత్రి గారికి. ఆయన చూశాడు, కరెక్టే అని ఆయన పిలిపించారు. తెలుగులో ఏం రాయాలో రాయండి, మీరు రాయండి చూద్దాం ఆయనకు చెప్పారు. ఆయన ఎంత తొందరగా డెసిషన్ తీసుకుంటారనేది చెప్పడానికి ఈయన వెళ్ళిపోయాడు. దొండప్ప గారిని పిలిచారు, ఆయన తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్. ఇవి పేర్లు, బిల్డింగ్లు ఇవి, వీటికి ఏ పేర్లు పెడితే బాగుంటాయి మీరు రాసేయండి రేపు ఎల్లుండిలోగా. తర్వాత నారాయణ రెడ్డి గారిని పిలిచారు. నారాయణ రెడ్డి గారు ఒక లిస్ట్ ఇచ్చారు, లిస్ట్ రాశారు. అప్పుడు మన పిఎల్ సంజీవ్ రెడ్డి గారు ఆయనకు సెక్రటరీ, ముఖ్యమంత్రి గారికి సెక్రటరీ. ఇవన్నీ ఈయనకు తెలిసే జరుగుతున్నాయి. అవన్నీ తీసుకొని ఇవన్నీ నోట్ చేసి నేను రెగ్యులర్గా ఆయన దగ్గరికి వెళ్ళేవాడిని. వెళ్తే రాము ఇది చూడు, ఈయన ఇవి చేశాడు, ఇవి చేశాడు, నువ్వు ఒకటి రాయి, నువ్వు సూచించు పేర్లు అంటే. మహాకవులు నారాయణ రెడ్డి గారు వీళ్ళు రాశారు, వాళ్ళు రాశారా, నువ్వు రాయి. ఆయన పేషీలో కూర్చొని నాకు వచ్చింది నేను రాశాను తెలుగులో.
వాళ్ళు కొంత సంస్కృతము అది ఇది మిక్స్ చేసి కొంచెం ధ్వని ప్రాధాన్యంగా వాళ్ళు రాశారు. నేను ఉద్దేశపూర్వకంగా, నాకు తెలుసు కదా డిపార్ట్మెంట్లో పనిచేసేవాడిని నేను, అవును. ఈయన ఏమన్నా అంటే ఇవంటే అమ్మాయిల పేర్లు రాసినట్టు అంటే ఈజీగా అర్థమయ్యేట్టు ఇటు రాసి కొంచెం సీఎం లెవెల్లో ఉండాలి కదా అవి. మీరు నన్ను అడిగారు, నాకు తోచింది రాశాను సార్. అది పట్టుకొని సీఎం దగ్గరికి వెళ్ళిపోయారు. ఫైల్ తీసుకెళ్ళి ఈయన రాసిన పేర్లు, ఈయన రాసిన పేర్లు, నేను రాసిన పేర్లు అన్నీ చూశారు ఆయన. చూసి రాము గారు ఎక్కడున్నారు ఇప్పుడు అని అడిగారంట. నా దగ్గర ఉన్నాడు సార్, పిలిపించండి వాడిని. పిలిపిస్తే నా దగ్గర వస్తే ఏం చీవాట్లో పెడతాడో, ఏం తప్పులు రాశాడు. ముఖ్యమంత్రి పిలిచారంటే మామూలు సినిమాకు రాసేప్పుడు వేరు, పదవి వేరు, అఫిషియల్ ఇది ట్రీట్మెంట్ వేరే ఉంటుంది. వెళ్తే ఈ మొత్తం దీనికి సీఎం గారు ఉండే చేంబర్కు సమైక్య అని పెట్టాను నేను. అంటే అది అంత సమైక్య రాష్ట్రం అన్నట్టు సమైక్యంగా. మీరు చెప్పింది నాకు అర్థమైంది. మిగతా పేర్లన్నీ చాలా చక్కగా రాశారు, ఇది ఇంకొంచెం మార్చాలి మీరు, చెప్పండి సార్ అన్న. ఇది సమైక్యంగా ఉండడం కాదు, అందరి మేలు కోరేదిగా ఉండాలా అంటే సార్ సర్వహిత అన్న రాయండి. ఆయన దగ్గర సర్వహిత బ్లాక్, సర్వహిత భవనం. ఓకే. సో అన్నీ రాసినవి అవి. అప్పుడు లేకి షేక్ హ్యాండ్ ఇచ్చి, ఈ మహాకవులు రాసిన దానికన్నా మీరు రాసినవి బాగున్నాయి, మీవి సెలెక్ట్ అయినాయి, ఎవరికైనా చెప్పుకోండి మీరు రాసినట్టు అన్నాడు ఆయన. ఎవరిని అడిగితే కదా చెప్పి, మీరు అడిగారు చెప్తున్నా. ఇట్లా రామారావు గారితో చాలా సందర్భాల్లో ఇట్లాంటివి చాలా ఉన్నాయి నాకు. ఓకే. ఈ 30 కార్యక్రమాలు చేసినప్పుడు 30 సార్లు కలిసి ఉంటాను కదా ఆయన. అవును. ఇవి కాకుండా గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అయినప్పుడు, పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు నేనే కాకుండా మా ఆవిడనే వ్యాఖ్యాతగా పిలిచేవాళ్ళు. పిలిచినప్పుడు ఈ ఆమె తెలుగు చదువుకున్న, మరి కవిత్వం రాయాలి, కవిత్వం అంటే ఆయన లెవెల్లో రాయాలి కదా మాటలు. ఆయన లెవెల్లో రావాలంటే కష్టపడాలి కదా. సాహిత్యంలో చదువుకున్న వాళ్ళం కాబట్టి సరే అన్ని దాంట్లోకి నేను వెళ్ళేవాళ్ళని రాసిచ్చేవాడిని, సైగా చేసేవాడిని. నాకు వేదిక మీద నుంచి ఆ మాటలు, ఒక మాటతో పోయేది నేను 4-5 మాటలు సిమిలర్ మాటలు వాడేవాడిని. నారాయణ రెడ్డి గారి రాము నువ్వు భలే దొరికావా, నువ్వు అన్ని మాటలు ఎక్కడ దొరికాయి నీకు? ఈ సభల్లో మాట్లాడేప్పుడు ఆయనకు రాసిచ్చే దాంట్లో కూడా సీఎం గారికి రాసిచ్చాను. సూపర్. ఆయన తొందరలో ఉంటే ఆయనతో రాయించండి, ఇంకెంతమందితో రాయిస్తారో నాకు తెలియదు కానీ నాది మాత్రం నేను రాసి పంపించేవాడిని. ఓకే. అవే మాట్లాడేవాడు ఆయన, నచ్చేవి ఆయనకు. సూపర్. అంటే శబ్దము, ధ్వని. ఆయన ఎక్కడికి కలిసేవాళ్ళండి? ఇప్పుడు ఆఫీస్లో ఉన్నా ఇంటికి ఇంట్లో కూడా ఉండేవాళ్ళు, ఇంట్లో కూడా పిలిపించేవాళ్ళ? ఇంట్లోకి, హ్యాబిట్స్లో ఉన్న ఇంట్లో. ఓకే. ఎక్కువ వెళ్ళేవాళ్ళం. ఓకే. పిలిపించేవాడు అప్పుడప్పుడు. ఆయన ఇంట్లోనే కలిసి భోంచేసేవాళ్ళము. సూపర్. ఇది ఏం తినేవాళ్ళు ఎక్కువ? మీరు ఎక్కువ ఏం ఇష్టపడేవాళ్ళు? ఏం బాగుండే ఇక్కడ? నాతో పాటు వెజిటేరియనే తినేవాడు. వెజిటేరియనే తినేవాళ్ళ? బట్ చెప్పుకునేది వాళ్ళు వీళ్ళు ఏవో చెప్తారు, నాన్ వెజ్ ఎక్కువ తింటారని. పొద్దున్నే తింటాడని. పొద్దున్నే ఆయనతో నేను టిఫినే చేశాను కానీ చేయలే. అదే అదే అదే. ఓకే. సర్లేండి, ఆయనకేవో కొన్ని పట్టింపులు. కానీ మనిషి నమ్మిన వాళ్ళని మాత్రం ఎవరిని ఎప్పుడు ఏమి అడిగేవాడిని కాదు. ఆ లాస్ట్ ప్రోగ్రాంలో అన్నాడు, మీరు ఇంత చేశారు నాకు, నేను మీకు ఏమి చేయలేకపోయాను అన్నారా? ఆయన గురించి రేపు మన దాంట్లో బ్యాలే వేస్తాం, ఆ బ్యాలే వేయించాను అక్కడ నేను. అవునా? ఓకే ఓకే. మీరు రేపు చూస్తారు అది. అది చూసి నేను మిమ్మల్ని రాయమని చెప్పలేదు,
మామూలుగా ఏదో డ్యాన్స్ ఉంటే డ్యాన్స్ ఉంటుంది, కానీ నా గురించి రాసి ఉన్నారు అందులో. అది అలా రామారావు గారుకి ఆయనకు నచ్చిన పనులు నేనేవో చేశాను అనుకుంటున్నా. ఓకే, అందువల్ల నన్ను అప్పుడప్పుడు పిలిచేవాళ్ళు. ఎస్, సూపర్ సార్. ఆయనతో సన్నిహిత్యం అంటే మామూలుగా అందరికీ దొరకదు అదృష్టం. మీరు ఆయన దగ్గరుండి చూశారు. అవును. ఆయన జయంతి రోజు ఆయన జ్ఞాపకాలని మా తెలుగుని ప్రేక్షకులకి అందించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. రామారావు గారికి ఇష్టమైన తెలుగు వన్ అభిప్రాయాలు దీంట్లో కూడా మీరు చేస్తున్న పనుల్లో ఉన్నాయి కాబట్టి సాంస్కృతిక పరంగా రవిశంకర్ గారికి 25 సంవత్సరాలుగా ఒక సంస్థను నడుపుతూ కేవలం హైదరాబాద్కు పరిమితం కాకుండా తెలుగు రాష్ట్రానికి పరిమితం కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అవును దాన్ని నిర్వహించడం అనేది అసాధ్యమైనది. దాన్ని సాధ్యం చేశారు. అందువల్ల వారినే నేనే సెలెక్ట్ చేశాను. ఎవరు చెప్పలేదు, ఎవరిని సలహా కూడా అడగలేదు. నాకు వారి పట్ల ఉన్న, వారు చేస్తున్న కృషి పట్ల, సంస్థ పట్ల నా అవగాహన మేరకు వారిని ఈ అవార్డుకు ఎంపిక చేయడం జరిగింది. ఇది మొట్టమొదటి అవార్డు. ఇది రామారావు గారి పేరు మీద ఇవ్వడం. ఓహో, రామారావు గారి పేరు మీద మొట్టమొదటి అవార్డు ఇది 30వ తారీఖు అందిస్తున్నారు. అది 30వ తారీఖు రవీంద్ర భారతిలో నేను ఆహ్వానించిన వాళ్ళందరూ వీరంటే ఇష్టమే, వారంటే ఇష్టమే. అవి అడిగే పిలిచాను నేను. ఓకే ఓకే. ఒక గవర్నర్ను, ఒక వైస్ ఛాన్సలర్ను, ఒక ఐఏఎస్ వాళ్ళు, ఒక ఐపీఎస్ వాళ్ళని, అట్లా ఓకే అందరిని ఇన్వాల్వ్ చేశాను. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.